రాజ్యసభలో క్వశ్చన్ వేశారు. ఎవరు? వైవి సుబ్బారెడ్డి గారని వైసీపీ పార్టీకి చెందినటువంటి రాజ్యసభ ఎంపీ. ఆయన ఒక క్వశ్చన్ వేశాడు. ఏమని వేశాడంటే, ది స్టేటస్ ఆఫ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఇన్ ద కంటెస్ట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ లీగల్ పొజిషన్, వెదర్ HUFs ఆర్ పర్మిటెడ్ టు కలెక్ట్ మనీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిపాజిట్స్ ఆర్ అదర్వైజ్, whether HUF can be formed as a chit fund company, NBFC, and collect money from people. If so, who is going to protect such money of common people? The role of RBI has in advanced cases as whether there have been any instances of chit fund companies or NBFCs collecting money from people with RBI permission, and if so, details thereof. నాకు క్వశ్చన్ వేసాడు ఆయన. ఇది ఎప్పుడు దీనికి ఆన్సర్ వచ్చింది? ఫిబ్రవరి 2 అనుకుంటానండి. ట్యూస్డే February 3 వచ్చింది ఇది. దానికి ఆన్సర్ క్లియర్గా ఏమి ఇచ్చారంటే, అండర్ ది ప్రావిజన్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, ఏ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ HUF ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ డిస్టింక్ట్ అసెసిబుల్ యూనిట్ ఫర్ ద లిమిటెడ్ పర్పసెస్ ఆఫ్ taxation. Section 231 of the Act includes Hindu undivided family within the definition of person for assessment of purposes. The Act, however, does not confer upon any HUF the status of body corporate or a judicial person for undertaking regulated financial or commercial activities. అది మొదటి ప్రశ్నకి సమాధానం. ఇన్కమ్ ట్యాక్స్ వరకు HUFకి రికగ్నేషన్ ఉంది తప్ప మిగతా వేటిల్లో కూడా HUFకి రికగ్నేషన్ లేదు. తర్వాత యాజ్ పర్ చాప్టర్ 3C అండ్ సెక్షన్ 45I ఆఫ్ RBI యాక్ట్ 1934 అండ్ సబ్జెక్ట్ టు రెగ్యులేషన్స్ కంటైన్డ్ ఇన్ ద మాస్టర్ డైరెక్షన్ మిస్లీనియస్ నాన్ బ్యాంకింగ్ కంపెనీస్ రిజర్వ్ బ్యాంక్ డైరెక్షన్ 2016 dated 25th 2016 as amended from time to time, HUFs being unincorporated bodies cannot be registered as NBFCs or chit fund company and cannot collect money from the public. ఇది గవర్నమెంట్ ఎవరిని అడిగిస్తుంది? రిజర్వ్ బ్యాంక్ అడిగే ఇస్తుంది. రాజ్యసభలో క్వశ్చన్ పంపిస్తే కన్సర్న్ ఫైనాన్స్ మినిస్టర్ పంకజ్ చౌదరి గారు ఇచ్చారు. వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ డిపార్ట్మెంట్ని దీన్ని కనుక్కునిస్తారు. నాకు కావాల్సిన సమాధానం ఇందులో ఉంది. ద పవర్ టు పర్స్యూ వైలేషన్ ఆఫ్ ప్రావిజన్ 45T of RBI Act in respect of chit fund companies rests currently with the Reserve Bank and the state governments concerned. In case of entities regulated by RBI found to be in contravention of extant guidelines, including unauthorized acceptance of public deposits, the bank undertakes a case-to-case basis appropriate regulatory supervisory action, inter alia imposition of business restrictions, monetary penalties and cancellation of certificate of registration. సో HUF కనుక కలెక్ట్ చేస్తే ఏమవుతుంది అన్నది కన్సర్న్డ్ మినిస్ట్రీ వారు చాలా క్లియర్గా సమాధానం ఇచ్చేశారు. ఈ సమాధానం నేను డిసెంబర్లో ఫైల్ చేశాను. ఫైల్ చేయకముందే ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చుంటే ఇది చాలు నాకు. ఎందుకంటే ఇంకా కోర్టు చేత చెప్పించక్కల, గవర్నమెంట్ ఇచ్చేసింది. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు అలాగా ఇక్కడ కోర్టులో చాలా గట్టిగా ఆర్గ్యూ చేశారు. చనిపోయినా సరే ఖచ్చితంగా వసూలు చేయవలసిందే, చనిపోతే క్రిమినల్ లైబిలిటీ పోతుంది కానీ సివిల్ లైబిలిటీ పోదు అని ఇక్కడ ఆర్గ్యూ చేశారు. అయితే ఇక్కడ జడ్జి గారు అది ఓపెన్ పెడుతున్నాను. నిజం కూడా ఇక్కడున్న కేసు క్రిమినల్ కేసు, అందులో వసూళ్ళు అనేది అసాధ్యం. అది చాలా ఆయన ఏంటంటే లైట్గా రాశారు. అది కొంచెం గట్టిగా రాసి ఉంటే అసలు కేసే ఇంకా అయిపోయింది. ఖచ్చితంగా పెనాల్టీలు ఏమన్నా ఉంటే RBI వారు యాక్షన్ తీసుకోండి అని అనుంటే బాగుండు. ఆయన ఏమన్నారంటే కీపింగ్ ఇట్ ఓపెన్ ఫర్ ఎనీ సచ్, ఇందాక చదివి వినిపించాను కదా, ఆ సివిల్ బాపత్ వరకు ఓపెన్ పెట్టారు, క్రిమినల్ కేసు కొట్టేశారు. ఇది జరిగింది. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళని అడిగడానికి దానికి నేను వెళ్తాను, ఢిల్లీ వెళ్తాను. ఎంపీసీలో నాకు ఎంతమంది తెలుసున్న వాళ్ళు ఉన్నారో, ఫైనాన్స్ కమిటీ ఉంటుంది, ఫైనాన్స్ కమిటీలో మెంబర్స్ ఎవరున్నారో, రిజర్వ్ బ్యాంక్ అవసరమైతే గవర్నర్ని కూడా పిలవగలిగినటువంటి ఇది కమిటీకి ఉంది. ఎందుకంటే నేను ఒక కమిటీ చైర్మన్గా చేశాను కాబట్టి ఒక కమిటీ పిలవాలనుకుంటే CBI డైరెక్టర్ని పిలవచ్చు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ని పిలవచ్చు, ఎవరినైనా సరే విట్నెస్గా పిలవచ్చు. అసలు ఎందుకు ఇలాంటి లెటర్ రాయవలసి వచ్చింది? మీరు అలాంటప్పుడు ఇక్కడ హైకోర్టులో ఎందుకంత
ఇదిగా వాదించారు. తప్పు చేశాడు, ఇది మార్గదర్శి తప్పు చేసిందని ఇంత గట్టిగా వాదించిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇందులో మేమేం కలగ చేసుకోదలుచుకో, మేమే దీన్ని ఇంకా పట్టించుకోము అని రిప్లై ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకు వదిలేశారు? ఎందుకంటే చిన్న అమౌంట్ కాదు, చాలా పెద్ద అమౌంట్. నాది ఇంకోటి కూడా ఏంటంటే, ఓకే అందరికీ పే బ్యాక్ చేశారు, రామోజీరావు గారు చనిపోయారు, ₹1 ఫైన్ వేయండి.